ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మన జీవితాన్ని మార్చే శక్తి ఏంటి? డబ్బా, చదువా, పవరా? బైబిల్ దీనికి చాలా క్లియర్ గా ఆన్సర్ ఇస్తుంది. పౌలు ఇలా అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, నమ్ము ప్రతి వానికి రక్షణ కలగజేయుటకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. అయితే సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు మన కోసం చేసిన కార్యం. మన పాపాల కోసం ఆయన చనిపోయాడు, మన రక్షణ కోసం ఆయన తిరిగి లేచాడు. ఇది కథ కాదు, ఇది నిజం. పౌలు ఎందుకు దీన్ని దేవుని శక్తి అంటున్నాడంటే, మన బలముతో మారలేని జీవితం, మన ప్రయత్నాలతో వదలలేని పాపాలు ఈ సువార్త శక్తితో మారుతాయి. ఈ రక్షణ ఎవరి కోసం అంటే, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి అని బైబిల్ చెప్తుంది. అంటే ఇది ఒక జాతికే కాదు, ఒక మతానికే కాదు, ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన రక్షణ. ఈ రక్షణ మన పనుల వల్ల కాదు, మన మంచితనం వల్ల కాదు, యేసు క్రీస్తుపై పెట్టే విశ్వాసం వల్లే. కాబట్టి స్నేహితుడా, సువార్తను చిన్నగా చూడకు. అది మనల్ని క్షమించే శక్తి, మనల్ని మార్చే శక్తి, మనకు నిత్య జీవం ఇచ్చే దేవుని శక్తి. ఈ శక్తిని నమ్మడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే స్పిరిచువల్ భారత్ ని ఫాలో చేయి.